హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనిహా వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎల్లారం పోచమ్మ తల్లి దేవాలయం గురించి చెప్పబోతున్నాను. ఇన్ని సంవత్సరాలైనా కూడా పోచమ్మ తల్లికి గుడి కట్టకుండా గుడిసెలోనే ఎందుకు పూజిస్తున్నారో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఈ ఎల్లారం పోచమ్మ తల్లి ఆలయం ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో బెల్లంపల్లి పట్టణానికి సమీపంలో ఎల్లారం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి 200 సంవత్సరాల చరిత్ర ఉందని భక్తులు అంటారు. పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతమంతా ఒక రైతు పొలం ఉండేదట. ఒకరోజు ఆ రైతు పొలంలో విత్తనాలు వేయడానికి పొలాన్ని దున్నుతున్న సమయంలో ఆ రైతు నాగలి కర్ర పోచమ్మ తల్లి తలలో తాకి రక్తం ఏరులై పారిందట. అప్పుడు ఆ రైతు నాగలి ఆపి ఎవరమ్మా నీవు అని ప్రశ్నించడంతో పోచమ్మ తల్లి రైతుకి ఇలా సమాధానం చెప్పిందట. నేను పోచమ్మ తల్లిని, నా ఆలయం కట్టవద్దు, ఒక పూరి గుడిసె కట్టి నన్ను తిష్ఠించి పూజలు ప్రారంభించండి అని చెప్పడంతో ఆ రైతు గ్రామస్తులతో సమాచారం తెలిపి అదే ప్రదేశంలో ఆ రైతు పోచమ్మ తల్లి గుడిసె కట్టి అందులో అమ్మను ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించాడట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోచమ్మకు గుడి కట్టలేదు. ఈ తల్లి కోరిన కోరికలు తీర్చడంతో భక్తులు ఇదే ప్రాంతంలో గుడి కట్టడానికి ప్రయత్నించగా ఎన్నో అడ్డంకులు రావడంతో గుడి కట్టలేకపోతున్నారు. ఎల్లారం పోచమ్మ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడే దేవాలయం. ఇక్కడ ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అధిక సంఖ్యలో హాజరై పోచమ్మను దర్శించుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ కన్నెపల్లి మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల ప్రజలు వచ్చి పోచమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారి ఆలయం కట్టలేకపోతున్నారు. ఎందుకంటే సాక్షాత్తు పోచమ్మ తల్లే గుడి కట్టకుండా ఆపుతుందని భక్తులు అంటారు. అందువల్ల ఇక్కడ దేవాలయం గుడిసెలో ఉంది. చల్లంగా చూసే తల్లిగా, మహాశక్తిగా ఇక్కడ పూజలు అందుకుంటుంది. కరుణామయిగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మను భక్తులు డప్పు చప్పుళ్లతో పోచమ్మ గుడి మారుమ్రోగుతుంది. పోచమ్మ తల్లికి భక్తులు ఆదివారం నాడు పెద్ద ఎత్తున తలనీలాలు, ఎత్తుబెల్లం సమర్పిస్తారు. యాటలతో, కోళ్లతో, వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. ఈ ఎల్లారం పోచమ్మ తల్లి ఆలయం అడవి ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఉంది. ఈ గుడిని భక్తులు వాసాలు, దూలాలతో నిర్మించి పైన పెంకులు, గడ్డితో కప్పబడి ఉంటుంది. గుడిలో భక్తులు టెర్రాకోట మట్టితో చేసిన గుర్రాలు, ఇనుముతో చేయించిన త్రిశూలాలు, కట్టెలతో తయారు చేసిన విగ్రహాలు, ఉయ్యాలలు మనకు దర్శనమిస్తాయి. ఇవి భక్తులు కానుకగా సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. పోచమ్మ తల్లికి భక్తులు పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. పోచమ్మ తల్లికి పెరుగన్నం అంటే ఎంతో ఇష్టం. పోచమ్మను పసుపుతో పూజించడం పూర్వం నుంచి ఉన్న ఆచారం. ఆదివారం నాడు తల్లికి పసుపుతో అలంకరించి కుంకుమ తిలకం దిద్ది పూలదండలు మెడవేస్తారు. అమ్మవారి గర్భగుడిలో పసుపు రాశులు దర్శనమిస్తాయి. శక్తి స్వరూపిణి అమ్మ 6 అక్క చెల్లెలతో కలిసి పూజలు అందుకోవడం విశేషం. ఈ ఏరియాలో పెళ్ళైన ప్రతి జంట ఎల్లారం పోచమ్మ దర్శనం చేసుకోవాల్సిందే. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఇంట్లో బిడ్డ పుట్టాక వారి కేశకాండనం ఇక్కడ జరగాల్సిందే.
ఒకసారి పూరి గుడిసెలో ఉన్న పోషమ్మ తల్లికి పెద్ద గుడి కట్టిద్దామని మాదారపు చొక్కారావు అండ్ అచ్చయ్య అనే జమీందారులు ప్రయత్నం చేయగా దేవత కలలో కనిపించి తాను అడవి బిడ్డగానే బ్రతుకుతానని, తను కట్టుకున్న ఇంటిని కూల్చి ఇటుకల గుడి తనకు అవసరం లేదని చెప్పిందని కథ ప్రచారంలో ఉంది. అందుకే ఇప్పటికీ అదే పూరి గుడిసెలో ఆ గ్రామానికి చెందిన ట్రైబల్స్ పూజారులుగా పూజలు జరుపుతున్నారు. ఇక్కడ ఆడవారు మాత్రమే పూజలు చేయాలి అనేది కూడా పోచమ్మ కోరిక అని చెబుతుంటారు. ఇక్కడ ప్రచారంలో ఉన్న మరో కథ ప్రకారం ఒక 150 ఇయర్స్ బ్యాక్ ఒడ్నాలమ్మ అనే ఒక జలదేవత ఉండేదని, ఎవరికైనా నగలు అవసరం ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థిస్తే అవసరానికి నగలు బదులుగా ఇచ్చేదని చెప్తుంటారు. అయితే ఒక ఆవిడ నగలు తీసుకొని తిరిగి ఇచ్చేటప్పుడు విపరీతంగా తిట్టినందువల్ల నగలు ఇవ్వడం మానేసిందని అంటారు. ఆ తర్వాత ఆ ఒడ్నాలమ్మ శివుడి కూతురని, వనదేవత అని పోచమ్మగా వెలసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలని కాపాడుకుంటుందని అంటారు. ప్రతి గురువారం అర్ధరాత్రి ఒక పులి ఈ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వస్తుందని కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ పోచమ్మ విగ్రహం అడుగున విపరీతమైన బంగారం ఉందని, దాన్ని తవ్వుకోవడానికి దొంగలు వచ్చినప్పుడు వింత శబ్దాలు ఆ గుడి నుంచి వచ్చాయని గ్రామస్తులు చెబుతారు. ఈ జనాలు గుడి వైపుకు వెళ్తుండడం చూసి దొంగలు పారిపోయారని, అలా తనను పోచమ్మ కాపాడుకుందని కూడా చెబుతుంటారు. ఏది ఏమైనా ఇక్కడ భక్తుల పాలిట కొంగు బంగారంగా పిలువబడుతున్న ఎల్లారం పోచమ్మ దర్శనానికి వెళ్ళడం పిల్లలకు ఒక పిక్నిక్ స్పాట్ లాంటిది. భక్తులు తమ మొక్కులను కోళ్ళు, మేకలను బలి ఇవ్వడం ద్వారా తీర్చుకుంటారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే కాకుండా అనేక జిల్లాల నుండి, అలాగే పక్క స్టేట్ మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. వారం వారం కాకుండా మేడారంలా 2 ఇయర్స్కి ఒకసారి ఉన్నట్టయితే ఎల్లారం పోచమ్మ జాతర మరో మేడారాన్ని మించిపోతుందని చెబుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మన ఎల్లారం పోచమ్మ టెంపుల్ని సందర్శించుకున్నారు? నాకైతే కమెంట్స్లో పెట్టండి. అండ్ ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన ఎల్లారం పోచమ్మ టెంపుల్ని సందర్శించుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఎల్లారం పోచమ్మ తల్లి ప్రాముఖ్యత, చరిత్ర తెలియని వాళ్ళకి తెలిసేలాగా మన ఈ వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇస్తానా చిన్న అదే అది
సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.